అలిపిరి మెట్ల ద్వారా వెళ్ళడానికి టోకన్లు అవసరమా? టోకన్లు అయితే అవసరం ఏం లేదండి. టోకన్ లేకుండా కూడా అలిపిరి మెట్లెక్కి కొండపైనకి పోయి వెంకటరమణ స్వామిని దర్శనం చేసుకొనొచ్చు. మీరేం కన్‌ఫ్యూజ్ కావద్దండి. డౌటు పెట్టుకొనొద్దండ. దానికే ఇంకొక చెప్తా ఉన్నాను. అలిపిరి మెట్లు ఎక్కిపోయేదానికి టోకన్స్ అయితే మ్యాండేటరీ ఏం కాదు. అట్లే కూడా పోవచ్చు. చాలా జనాలకి ఈ కన్ఫ్యూజన్ అయితే ఉండదు. అలిపిరి మెట్ల దగ్గర ఎస్ఎస్‌సి టోకన్స్ ఇస్తారు కదా, అక్కడ తీసుకొని మనం మెట్లకి పోవాలా అని ఏం లేదు. ఎస్ఎస్‌సి టోకన్ కాన్సెప్ట్ అనేది ఈరోజు నువ్వు టోకన్ తీసుకుంటే రేపటికనే నీకు టైం స్లాట్ అలోకేట్ చేసి ఆ టైంలో నీకు వెంకటరమణ స్వామిని దర్శనం చేసుకొనొచ్చు. అంటే నీకు వెయిటింగ్ టైం అనేది తక్కువ పడుతుందనే ఒక కాన్సెప్ట్ అంతే. నువ్వు ఈ పదే వస్తే ఆరాంగా కొండపైనకి పోయి, అంటే అలిపిరి మెట్ల దూరకాంతం పోయి కొండపైనకి పోయి నీళ్లు పోసుకొని వెంకటరమణ భోజనం తిని ఫ్రీ లైన్కి అయితే నువ్వు ఎంట్రీ కావచ్చు. లేకుంటే మీరేమైనా అదర్ టికెట్లు ఉంటే రికమెండేషన్ లెటర్లో లేకుంటే అర్జిత సేవ అట్లా ఏమైనా ఉంటే దానికి కూడా వెళ్ళొచ్చు. ఫైనల్గా అలిపిరి మెట్లు ఎక్కిపోయేదానికి టోకన్స్ అయితే మ్యాండేటరీ ఏం కాదు. అలిపిరి మెట్ల దగ్గర మీ లగేజ్ అయితే సబ్మిట్ చేయొచ్చు. అక్కడ సబ్మిట్ చేస్తే అది కొండపైనకి పోయి మీరు తీసుకొనొచ్చు. దానికి సపరేట్ వీడియో అయితే చేసిండాను. నా పేజ్లో చెక్ చేయండి, క్లారిటీ సిక్కింది. ఫైనల్గా చెప్తాను, కన్ఫ్యూజన్ అయితే పెట్టుకున్నదంటే ఇంకొక గట్టిగా చెప్తా ఉన్నాను. అలిపిరి మెట్లు ఎక్కడానికి టోకన్స్ అయితే మ్యాండేటరీ కాదు. ఇక్కడ వరకు నా వీడియో చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేశాయ.